ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూట్ నోటిఫికేషన్ వచ్చింది. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. సో చూద్దాం, డీటెయిల్స్లోకి వెళ్దాం. సో ఇది గేట్ 2019 రాసిన వారికి మాత్రమే అవకాశం ఇస్తున్నారు. గేట్ స్కోర్ ఆధారంగా ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, రిజర్వేషన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు గేట్ పేపర్ కోడ్ సిఈ. ఓకే, అన్రిజర్వ్డ్ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, ఓబీసీ ఎన్సీఎల్కి 2, ఎస్సీకి 1, ఎస్టీకి 2, పీడబ్ల్యూడీకి ఓహెచ్ వాళ్ళకు 1, హెచ్హెచ్ వాళ్ళకి 1. టోటల్ వచ్చేసి 15 జాబ్స్ ఉన్నాయి. సో సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు 15 జాబ్స్ అనేది వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వారికి కూడా 15 జాబ్స్ అనేవి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ చేసిన వారికి, ఎలక్ట్రానిక్ క్వాలిఫికేషన్ ఉన్న వారికి 150 జాబ్స్ అనేవి 150 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. సో అన్రిజర్వ్డ్కి 60, ఈడబ్ల్యూఎస్కి 15, ఓబీసీకి 45, ఎస్సీకి 19, ఎస్టీకి 11. ఓకేనా ఫ్రెండ్స్? సో టోటల్గా చూస్తే 180 జాబ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకు 15, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు 15, ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకు 150. సో ఎలక్ట్రానిక్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది అప్లై చేసుకోండి, ఎక్కువ జాబ్స్ అనేవి ఉన్నాయి, జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్, ఆఫ్ కోర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు తెలిసిందే. బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి సివిల్ జాబ్స్కి. ఎలక్ట్రికల్ దానికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రానిక్స్కి ఎలక్ట్రానిక్ చేసి ఉండాలి బీటెక్లో. సో అలాగనే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్. సో చూస్తున్నాం, ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ. ఓకేనా ఫ్రెండ్స్? సో క్వాలిఫికేషన్ వచ్చేసి పైన తెలిపిన విధంగా మనం కలిగి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ రిక్వైర్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది జనరల్గా ఒక ఎయిర్పోర్ట్ అథారిటీలో జాబ్ చేసే ప్రతి ఒక్కరికి ఉండాల్సినటువంటి మెడికల్ రిక్వైర్మెంట్స్ అనేవి, ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో వాటిని మనకి ఉన్నవే, మనం ఫిట్గా ఉన్న అన్ని రకాలుగా ఫిట్గా ఉన్నట్టయితే ఈ జాబ్కి ఎలిజిబుల్గా ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, నోట్స్ ఒకసారి చూద్దాం. గేట్ మార్క్స్ అప్టైన్డ్ ఫర్ ది ఇయర్ 2019 గేట్ మార్క్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది, వ్యాలిడ్గా తీసుకోవడం జరుగుతుంది. సెకండ్ వచ్చి ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈజ్ టెంటేటివ్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి పెరగవచ్చు లేదా తగ్గొచ్చు. ఎలిజిబుల్ క్యాండిడేట్ కెన్ అప్లై. ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఈ జాబ్స్కి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. The eligibility under the category of persons with disabilities is for those persons who are having 40% or more disability. సో డిజేబిలిటీలో అప్లై చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పీడబ్ల్యూడి పర్సన్స్ విత్ డిజేబిలిటీ కేటగిరీలో అప్లై చేసే వాళ్ళకు 40% లేదా అంతకంటే ఎక్కువ డిజేబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ కేటగిరీలో కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా కొన్ని ఇవ్వడం జరిగింది, మీరు చదువుకోవచ్చు. వీడియోని పాస్ చేయండి. వీడియోని పాస్ చేస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. నేను ఒక 1 or few seconds నేను ఉంచే ప్రయత్నం చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇక్కడ జే పాయింట్ చూడండి. జే అనే పాయింట్, రౌండ్ ఆఫ్ పర్సంటేజ్ విల్ నాట్ బీ యాక్సెప్టబుల్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఫర్ కన్సిడరేషన్ ఫర్ అపాయింట్మెంట్, దట్ ఈస్ 59.99% విల్ బీ ట్రీటెడ్ యాజ్ లెస్ దాన్ 60%. 59.99% వచ్చినప్పటికీ కూడా దానిని రౌండ్ ఆఫ్ కింద 60%గా తీసుకునే ప్రసక్తే లేదు. 59.99% వచ్చిన వాళ్ళకు 59.99%గానే తీసుకోవడం జరుగుతుంది. దాన్ని 60% కింద రౌండ్ ఆఫ్ పర్సంటేజ్ చేసి జాబ్ ఇవ్వడం అనేది జరగదు. అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది జరగదు. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 27 ఇయర్స్. సో అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు, అలాగే ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 27 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 27 ఇయర్స్. సో తర్వాత వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సిబుల్ బై 3 years ఫర్ ఓబీసీ వారికి 3 years రిలాక్సేషన్ ఇస్తున్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years రిలాక్సేషన్. అంటే ఓబీసీ వాళ్ళు 30 years వరకు అప్లై చేసుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాక్సిమం ఏజ్ రిలాక్సిబుల్ బై 10 years ఫర్ పీడబ్ల్యూడీ. సో డిజబిలిటీ ఉన్న వాళ్ళకు 10 years రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అది అన్రిజర్వ్డ్ కేటగిరీలో 10 years, అలాగే ఓబీసీ వాళ్ళకు 13 years, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15 years ఇవ్వడం జరుగుతుంది.
సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ రిలాక్స్డ్ బై 5 years ఆఫ్ క్యాండిడేట్ 5 years ఫర్ క్యాండిడేట్స్ డొమిసైల్డ్ ఇన్ జమ్మూ కాశ్మీర్. ఓకే, జమ్మూ కాశ్మీర్ నుండి అప్లై చేసుకునే వారికి 5 years అనేది ఇవ్వడం జరుగుతుంది రిలాక్సేషను. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్మెన్కి 5 years, అలాగే కమిషన్డ్ ఆఫీసర్కి 5 years ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి రోమన్ నెంబర్ 1 అప్పర్ ఏజ్ రిలాక్స్డ్ బై 10 years ఫర్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఇన్ రెగ్యులర్ సర్వీస్ ఆఫ్ ఆల్రెడీ వర్కింగ్లో ఉన్న వాళ్ళకు ఎయిర్పోర్ట్ అథారిటీలో ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకైతే మాత్రం 10 years ఎక్స్పీరియన్స్ 10 years రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏ కేటగిరీ అయినప్పటికీ కూడా ఓసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఎవరైనా కానీ 10 years ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ అందులో జాబ్ చేస్తున్న వాళ్ళైతే. The date of birth as recorded in the matriculation secondary examination certificate will only be accepted. No subsequent request for change in date of birth will be entertained. ఓకేనా ఫ్రెండ్స్, ఎస్ఎస్సి మెమోలో 10th క్లాస్ మెమో ఉంది కదా, అందులో ఉండేటువంటి డేట్ ఆఫ్ బర్త్నే ఇక్కడ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే థర్డ్ పాయింట్ ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది, చూద్దాం. ద క్రూషియల్ డేట్ ఫర్ ఆల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఈజ్ ద క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్. సో ఈ ఎలిజిబిలిటీ అన్నీ కూడా ఏ రోజు వరకు చూస్తారంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆ రోజు వరకు కన్సిడర్ చేయడం జరుగుతుంది, ఆ రోజు వరకు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఏజ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఆ డేట్ ఏంటి అంటే September 15th. యాక్చువల్గా September 2nd లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది, కానీ దాన్ని 15th వరకు ఎక్స్టెండ్ చేస్తూ మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. September 15th వరకు, అంటే ఈ రోజు వరకు డేట్ అనేది ఉంది. సో త్వరగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. చివరికి ఒక అర్ధగంట ఉన్నా చాలు మనకు అప్లై చేసుకోవడానికి. చివరి అర్ధగంటలో ఈ వీడియో చూసినా కానీ మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. దయచేసి అప్లై చేసుకోండి. ఎందుకు నేను ఒక్కరోజు టైం ఉన్నా కానీ వీడియో చేస్తానంటే, ఎంతోమంది జాబ్ లేకుండా ఉన్నారు, మంచి జాబ్స్ ఉన్నాయి కాబట్టి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో. సో ఈ చివరి రోజైనా పర్లేదని వీడియో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నోట్, క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ కేటగిరీ షిల్ హ్యావ్ టు సబ్మిట్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సరైనది సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి ఓబీసీ వాళ్ళు నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్. తర్వాత సో ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు ఆ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు అనేవి క్లియర్గా చూపెట్టాల్సిన అవసరం ఉంది వెరిఫికేషన్ అప్పుడు. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి స్క్రీనింగ్ అండ్ ఎలిజిబిలిటీ విల్ బి బేస్డ్ ఆన్ ది డీటెయిల్స్ ప్రొవైడెడ్ బై ది క్యాండిడేట్. మీరు అప్లై చేస్తున్నప్పుడు డీటెయిల్స్ ఇస్తారు కదా, దాన్ని బేస్ చేసుకునే స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఆ గేట్ 2019 మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. వాళ్ళని మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ప్రత్యేకంగా ఇక్కడ మీకు ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఎంట్రన్స్ లేదు, డైరెక్ట్గా గేట్ 2019 రాసిన వాళ్ళకు ఆ మార్క్స్ ఎక్కువ ఉంటే చాలు, మీకు డైరెక్ట్గా జాబ్ వచ్చినట్టే. సో గమనించండి. క్యాండిడేట్స్ ఎవరైనా ఎక్కడ జాబ్ చేస్తున్నట్లయితే అక్కడ నుంచి ఎన్ఓసి సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురావాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చేటప్పుడు ఎప్పుడు రావాలి ఏంటి అనేది మీ ఈమెయిల్ ఐడికి, మీరు ఇస్తున్నటువంటి ఈమెయిల్ ఐడికి కాల్ లెటర్ పంపడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్ కంపల్సరీ ప్రింట్అవుట్ తీసుకొని అటెండ్ అవ్వాలి. ఆ కాల్ లెటర్ కనుక మీరు తీసుకురాకపోతే మీకు గేట్ 2019లో మంచి మార్కులు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని లోపలికి ఎలో చేయరు. సో అంతా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎవరికైతే మార్క్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళని మెరిట్ లిస్ట్లో ఫస్ట్గా చేర్చడం జరుగుతుంది. రిజర్వేషన్ ప్రకారం జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రెన్యూమరేషన్ వచ్చేసి స్కేల్ ఆఫ్ 40,000 రూపీస్. స్టార్టింగ్ శాలరీ 40,000 రూపీస్. 3% ఆఫ్ బేసిక్ శాలరీ ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఉంటుంది. అలాగే 35% బేసిక్ పే, 35% ఆఫ్ బేసిక్ పే, పర్క్స్ వచ్చేసి 35% ఆఫ్ బేసిక్ పే. నెక్స్ట్ వచ్చేసి డిఏ. సో బేసిక్ పే కాకుండా డిఏ ఉంటుంది, ఇంక్రిమెంట్ ఉంటుంది, పర్క్స్ ఉంటాయి, సో హెచ్ఆర్ఏ ఉంటుంది, అదర్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నీ చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. సో దయచేసి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ద కాస్ట్ టు కంపెనీ పర్ యానం వుడ్ బి అరౌండ్ 11 lakhs అప్రాక్సిమేట్లీ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్. ఒక జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్కి, ఆ జాబ్ చేస్తున్న వ్యక్తికి టోటల్ కాస్ట్ అనేది కంపెనీకి అయ్యే ఖర్చు ఒక సంవత్సరానికి 11 లక్షల రూపాయలు. ఓకేనా ఫ్రెండ్స్, నీకు వచ్చే శాలరీ అనేది టోటల్ కలిపి ఇంచుమించు 11 లక్షల వరకు ఉంటుంది, అన్ని రకాల అలవెన్స్ని కలుపుకొని. ఎలా అప్లై చేయాలి? బిఫోర్ అప్లయింగ్ ద పోస్ట్ ద క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ ద హీస్ ఫుల్ఫిల్స్ ఎలిజిబిలిటీ అండ్ ఓకే, అన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకుంటున్నారు కాబట్టి సో కంగారేం పడకండి. సో ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ త్రూ ది లింక్ అవైలబుల్ ఆన్ www. చూడండి వెబ్సైట్ అడ్రస్ www.aai.aero.
సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో కెరీర్స్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఆ కెరీర్స్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది చూపిస్తుంది. ఈమెయిల్ ఐడి ఉండాలి, మొబైల్ నెంబర్ ఉండాలి కంపల్సరీ. దానికి మీకు ఫర్దర్ కమ్యూనికేషన్ అనేది దాని ద్వారా జరుగుతుంది కాబట్టి అవి ఖచ్చితంగా రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆల్రెడీ మీకు తెలిసిన విషయాలు ఇవన్నీ. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ అండ్ మోడ్ ఆఫ్ రెమిటెన్స్. అప్లికేషన్ ఫీ వచ్చేసి 300 రూపీస్ ఈజ్ టు బి పెయిడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. మీరు అప్లికేషన్ అప్లై చేస్తున్నప్పుడే ఆన్లైన్ మోడ్లో మీరు ఈ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది, 300 రూపాయలు. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీ. ఈ 300 రూపాయలు కేవలము అన్రిజర్వ్డ్ కేటగిరీ ఓసీ అండ్ ఓబీసీ వాళ్ళు మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఫీమేల్ క్యాండిడేట్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఓసీ ఓబీసీలో ఫీమేల్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. దయచేసి గమనించండి, ఎవరో డబ్బులు పోగొట్టుకోకండి. ఆల్రెడీ అప్లికేషన్ అడగదు మీరు క్యాస్ట్ ఎంటర్ చేయడంతోనే. ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ ద పేమెంట్ గేట్వే అండ్ ది పేమెంట్ ప్రాసెస్ కెన్ బి కంప్లీటెడ్ బై ఫాలోయింగ్ ది ఇన్స్ట్రక్షన్స్. సో ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా పేమెంట్ అనేది జరుగుతుంది. అక్కడ స్టెప్ బై స్టెప్ మీరు క్లిక్ పోతున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రాసెస్ జరుగుతుంది. అవి ఇక్కడ థియరిటికల్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్షన్ రిగార్డింగ్ స్కానింగ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. సో ఫోటోగ్రాఫ్ ఇమేజ్ ఎలా ఉండాలి అంటే, ఫోటోగ్రాఫ్ మస్ట్ బి ఏ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ పిక్చర్. సో రీసెంట్ ఫోటో ఉండాలి, నాట్ మోర్ దెన్ 3 months ఓల్డ్. 3 నెలల కంటే క్రితం దాటి ఉండటానికి వీల్లేదు. ఫోటోగ్రాఫ్ ఇన్ క్యాప్, హ్యాట్, డార్క్ గ్లాసెస్ పెట్టుకొని కానీ, హ్యాట్ పెట్టుకొని కానీ, క్యాప్ పెట్టుకొని కానీ ఫోటో ఉండటానికి వీల్లేదు. సో రిలీజియస్ హెడ్వేర్ ఈజ్ అలౌడ్ బట్ ఇట్ మస్ట్ నాట్ కవర్ ది ఫేస్. కొంతమంది సిక్కు వాళ్ళు ఉంటారు, లేదంటే ముస్లిం సహోదరులు ఉంటారు, వాళ్ళు క్యాప్ పెట్టుకుంటారు. సో అటువంటివి ఎలో చేస్తాం, కానీ ఫేస్ని కవర్ చేయకుండా ఉండాలి అనేది మాత్రం మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ సైజ్ ఆఫ్ స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ ఫైల్ షుడ్ బి బిట్వీన్. సో ఫోటో సైజ్ వచ్చేసి 20 నుంచి 50 KB మధ్యలో ఉండాలి. డైమెన్షన్స్ వచ్చేసి 200 × 200 by 230 పిక్సెల్స్ ఓన్లీ. బ్రెడ్త్ హైట్ వచ్చేసి 200 to 230 పిక్సెల్స్ మాత్రం ఉంటే సరిపోతుంది. సిగ్నేచర్ ఏ విధంగా అప్లోడ్ చేయాలంటే, వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్తో మీరు సైన్ చేయాలి. దాన్ని మీరు సిగ్నేచర్ని స్కాన్ చేసి, సో దాని సైజులు వచ్చేసి 10 to 20 KB మధ్యలో ఉండాలి. సో పిక్సెల్ సైజ్ వచ్చేసి 140 by 60 ఉంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్స్ మీకు కావాలి అనుకుంటే ఒకసారి ఈ యొక్క నేను చూపెడుతున్నటువంటి అప్లికేషన్ని మీరు నోటిఫికేషన్ని జస్ట్ పాస్ చేయండి, వీడియో పాస్ చేసి ఈ యొక్క మ్యాటర్ని మీరు చదువుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ విషయాలని చెప్పేశాను. ఇక ఫైనల్ ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఓపెనింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఎప్పటి నుంచి ఇది అప్లై చేసుకోవాలి అంటే August 3 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి September 2. అయ్యో September 2 అయిపోయిందని కంగారు పడొద్దు. September 15th వరకు ఈ యొక్క నోటిఫికేషన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఈరోజు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. September 15th, 2020 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి, వాళ్ళని అప్లై చేసుకుంటారు. సో మంచి జాబ్స్ కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.